ఒక జీవో వచ్చిందండి, సాదా బైనామాలకు సంబంధించిన జీవో వచ్చింది. సాదా బైనామాల రెగ్యులరైజేషన్కు జీవో ఇది. సాదా బైనామాలు అంటే ఆనాడు మనమే కాస్తులో ఉంటాం, పేపర్ల మీద ఆనాడు రాసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వైట్ పేపర్ల మీద, ఆ భూములకి పట్టాలు లేవు. ఇది గతంలో ఈ గవర్నమెంట్ తెచ్చినటువంటి జీవో కోర్టులో పెండింగ్లో ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసి ఆ జీవో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ, స్టేని రద్దు చేస్తూ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. దీంతో సాదా బైనామాల రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక జీవో ఇచ్చి వాటిని చేయబోతున్నారట. మరి ఎట్లా అంటే ఇది కేవలం ఈ సాదా బైనామాలు ఎవరివి, ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు? సాదా బైనామాలు చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు. అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏమో ఒక 100 ఎకరాలు కబ్జా చేసి సాదా బైనామా అంటే కుదరదు. చిన్న సన్నకారు రైతులు అండ్ 2014 ఆ తర్వాత నాటికి 12 సంవత్సరాలు వాళ్ళ కాస్తులో ఉండాలి. అంటే అంతకు ముందు నుంచి 2014 తర్వాత వరకు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళ కాస్తులో ఉండాలి. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది అమలవుతుంది. దాదాపుగా 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం, నేను జీవో కాపీ కూడా చూపిస్తా. ఎక్కడుంది ఇది? ఇగో నిన్న సిసిఎల్ఏ డైరెక్టరు కమిషనరు లోకేష్ కుమార్ జీవో జారీ చేసిండు. రాష్ట్రంలో తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణకు బుధవారం సిసిఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దాఖలైన అప్లికేషన్ల వరకే రెగ్యులరైజ్ చేయబోతున్నారట. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు ఏవైతే అప్లికేషన్లు వాళ్ళ దగ్గరికి వచ్చినాయో వాటిని రెగ్యులరైజ్ చేయబోతున్నారట. ఆర్ఓఆర్ 2020లో వీటిని పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇటీవల భూభారతిలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తించింది. దాంతో పెండింగ్లో ఉన్న 9 లక్షలకు పైగా అప్లికేషన్లు పరిశీలించి రెగ్యులరైజ్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేయబోతున్నారు. రైతులు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యుటేషన్కు అవకాశం లభించింది. 2014 జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. అంటే మీ దగ్గర నువ్వు కొనుగోలు చేసిన భూమి 2014 జూన్ 2కు ముందు కొనుగోలు చేసిందే ఉండాలి. దాని తర్వాత నేను పేపర్ల ద్వారా చేసిన దీన్ని రెగ్యులరైజ్ చేయంటే చెయ్యరు. దీని కట్ ఆఫ్ డేట్ ఏంటి? 2014 జూన్ 2. అంతకు ముందు డాక్యుమెంట్సే. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాటికి అవకాశం లేదు అని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971 ప్రకారం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు సమర్పించిన దరఖాస్తుల వరకే ఈ జీవో పరిమితం కానున్నది. భూభారతి చట్టం 2025లో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం ఆర్డీఓ స్థాయి అధికారికి ఈ రెగ్యులరైజేషన్ అధికారాలు కట్టబెట్టారు. ఇది భూభారతి చట్టంలో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే గతంలో ప్రభుత్వము చేయాలన్న ఇంట్రెస్ట్ లేకుండా ఒక జీవో ఇచ్చింది. కోర్టుకు వెళ్ళారు కొంతమంది. ఏమని కోర్టుకు వెళ్ళారు? వీళ్ళు ధరణి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ ధరణే ప్రామాణికం అంటున్నారు. మరి ఆ ధరణిలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన సెక్షన్ ఎక్కడా లేదు, మరి ఏ రకంగా జీవో ఇచ్చిరు అని క్వశ్చన్ చేస్తే కోర్టు కూడా దీన్ని అవును కదా, ఎట్లా ఇది మరి ధరణిలో ఎందుకు పెట్టలేదు సెక్షన్ అని ఆపేసింది. ఆ జీవో మొన్నటిదాకా వచ్చింది. మొన్నటిదాకా ఆ స్టే అనేది నడుస్తున్నది. భూభారతి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రెగ్యులరైజేషన్కి సంబంధించి సాదా బైనామాలకు సంబంధించిన సెక్షన్ 6 సబ్సెక్షన్ 1ని ఇందులో యాడ్ చేసింది, సాదా బైనామాల రెగ్యులరైజేషన్ సెక్షన్. సో దీంతో కోర్టులో మళ్ళీ వీళ్ళు ఆర్గ్యూ చేశారు. కోర్టులో గతంలో ధరణిలో ఈ సెక్షన్ లేకుండా మేము భూభారతిలో పెట్టడం జరిగింది, ధరణి మార్చి భూభారతి తీసుకొచ్చినామని కోర్టులో చేసిన ఆర్గ్యుమెంట్స్ కారణంగా కోర్టు కూడా గతంలో విధించిన స్టేని తొలగించింది. ఏంటా జీవో? ఇది జీవో కాపీ. జీవో ఎంఎస్ నెంబర్ 106 రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 10/9/2025 నిన్న వచ్చింది.
ద తెలంగాణ భూభారతి from the Chief Commissioner of Land Administration, Telangana. Order. The circumstances reported by the Chief Commissioner of Land Administration, CCLA, in his letter, second read above, and keeping in view of the orders dated 26/8/2025 of the Honorable High Court of Telangana, writ petition number 270 of 2020, Government, after careful examination of the matter, decided to issue the following notification for undertaking the processing of applications received for regularization of unregistered transactions, Sada Bainama, during the period from 12/10/2020 to 10/11/2020, under subsection 1 of section 6 of the Telangana Bhubharati. కేవలం 12/10/2020 నుంచి 10/11/2020 మధ్యలో ఎవరైతే మా భూములు రెగ్యులరైజ్ చేయండి సాదా బైనామా భూములని ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. Accordingly, the following notification shall be published in an extraordinary issue of the Telangana Gazette, dated 10/9/2025. ఇందులో ఈ అంశాలు పేర్కొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇంకొక లైన్ ఏముంటుందంటే ఇగో ఇది ఒక లైన్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నారు వీళ్ళు? ఫర్ ఇష్యూ ఆఫ్ ఏ సర్టిఫికేట్ టు ద అలైనీ ఆర్ ద ట్రాన్స్ఫరీ డిక్లేరింగ్ దట్ such alienation or transfer is valid where any small or marginal farmer acquired rights over agricultural land by virtue of an alienation or transfer made or effected otherwise than by a registered document before 2/6/2024, June 2వ తేదీ 2024 బిఫోర్, ఇది 14 24. సో అంతవరకు ఉన్నటువంటి వాటిని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. 2014 అన్న లైన్ అయితే ఇక్కడ కనబడట్లేదు. నేను అనుకోవడం ఇది 2014 డేట్ తప్పుపడిందేమో అనిపిస్తున్నది. 2014 జూన్ 2కు ముందు ఏ భూములు అయితే మీరు సాదా బైనామా కింద మీరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఒకసారి భూమి సునీల్ గారికి కాల్ చేద్దాం. హలో సునీల్ గారు, నమస్తే. నిన్న జీవో వచ్చింది కదండి, నేను లైవ్లో ఉన్నారు మీరు. జీవో వచ్చింది కదా ఈ సాదా బైనామాల మీద. ఇప్పుడు మీరు సెకండ్ పేజ్ చూస్తే ఈ బిఫోర్ June 2nd 2014 కదా, రాంగ్ పడిందా? యా, అదే కరెక్ట్ కాపీ కూడా వచ్చిందా? ఓకే, సారీ. 2014 యాక్ట్ లో కూడా అదే ఉంటది. 2014 కంటే ముందు కొనుగోలు చేసిన వాళ్ళకే వర్తిస్తుంది. ఓకే, 14 ముందు కొనుండాలి, 20లో దరఖాస్తు పెట్టుకొని ఉంటే ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు 20 తర్వాత కూడా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? లేదా? అంటే ఇప్పుడు పెడుతున్నారు కదా, రెవెన్యూ సర్వీస్ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము దరఖాస్తు పెట్టుకోలేదు, మా దరఖాస్తు తీసుకోవాలని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చట్టంలోనేమో పాత దరఖాస్తులకే పరిమితం. 9,84,000 వరకు ఉంటాయి దరఖాస్తులు. ఓకే, అవి మాత్రమే ప్రాసెస్. ఎవరైనా అర్హులు ఉంటే, ఒకవేళ అర్హులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళు ఆ సమయంలో అర్హులు ఉంటే చూసి మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ నిర్ణయం తీసుకుని యాక్ట్ ని సవరించాల్సి వస్తుంది. యాక్ట్ నే సవరించాల్సి వస్తుందా? ఓకే, ఆ యాక్ట్ లోనే దాని మీద పరిమితం. ఎందుకంటే సాదా బైనామా ఇప్పుడు 1989 నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, అది ఎప్పుడు లాస్ట్ టైం అనుకుంటే 1989 నుంచి 25 దాకా చేస్తూ వస్తూనే ఉన్నారు కదా. ఒక 1 month పీరియడ్ లో అప్లై చేసిన వాళ్ళకే రెగ్యులరైజ్ అవుతుంది. అంతే. దీనికి రూల్ ఆన్లైన్ లోనే ఉన్నాయి, ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే. అండ్ ఇంకొకటి ఆల్రెడీ డేటాబేస్ లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానమైంది, ఎవరికి ఏ ల్యాండ్స్ అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒకటి మీ ద్వారా ఒక 3-4 కండిషన్స్ వెరిఫై చెప్తాను. ఇది చాలా మందికి అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, ప్లస్ దీని వల్ల మిస్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, దీని ఉద్దేశం ఏంటంటే కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ నియమం. అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతు. ఓకే, డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు, వెట్ ల్యాండ్ అయితే 2.5 acres 2.5 ఎకరాల కంటే లోపల ఉండాలి. ఈ చిన్న సన్నకారు రైతులు 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే
అది కూడా రిజిస్టర్డ్ కానీ డాక్యుమెంట్ ద్వారా. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, ఆ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఈ సాదాబాయి నామాకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కున్న వాల్యూ వస్తుంది. ఓకే, ఆ వాల్యూ వస్తుంది కాబట్టి మిగతా అన్ని పాస్బుక్ కానీ మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. ఇది మళ్ళా కొన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వర్తించదు. ఇది ఇంటి స్థలాల్లో లేకపోతే వ్యవసాయేతర భూమి ఉంటే చేయడానికి లేదు. ఒకవేళ వ్యవసాయ భూమి అయినా పట్టణ ప్రాంతాలు ఉంటే ఇది వర్తించదు. ఓకే, పట్టణ ప్రాంతాలు ఉంటే వర్తించదా? వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఉందనుకుంటే హెచ్ఎండిఏ పరిధిలోనో లేదా కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన వాటి సంగతి ఏంది? ఇప్పుడు అంటే అప్పుడు ఇచ్చినప్పుడు అవకాశం ఉంది. ఎప్పుడైతే 2020లో అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తిస్తుంది. తీసుకునే నాటి తర్వాత ఆ నాటికి కాకపోతే వర్తిస్తుంది. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉన్నా ఒకవేళ గనక ఈ సాదాబాయి నామా ద్వారా చేసుకోవడానికి సాధ్యపడినప్పుడు సివిల్ కోర్టు అవకాశం ఎప్పుడు ఉంటుంది. కోర్టు ద్వారా పోయి డిక్లరేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది, టైటిల్ డిక్లరేషన్. అవకాశం కూడా ఉన్నది. అది ఎప్పుడైనా ఉంటది. ఎందుకంటే ఇక ఇంతకాలం ఉన్నారు కాబట్టి కోర్టు ద్వారా డిక్లరేషన్ తెచ్చుకుంటే ఓనర్ అయిపోతారు, పాస్బుక్ వస్తుంది. ఓకే, సో ఇది మాత్రం ఓన్లీ డ్రై ల్యాండ్ అయితే 5 acres లోపల, 5 ఎకరాల లోపల. వెట్ ల్యాండ్ అయితే 2.5 acres లోపల. అవును. సాదాబాయి నామాలు అంటే అంతకంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను నేను అనుకోను. అంటే అట్లా కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో తెలంగాణలో 89 వరకు కూడా సాదాబాయి నామా ద్వారా కొన్న పాస్బుక్ ఇవ్వచ్చు, దానికి లిమిట్ లేదు. మనకు ఈ సమస్య ఎప్పుడు వచ్చింది అంటే 1971లో ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ఆర్వార్ చట్టం వచ్చింది. ఆ చట్టము 1989 నుంచి అమలు మొదలైంది. 89 వరకు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే మీరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొన్నా, నోటి మాట ద్వారా కొన్నా, తెల్లకాయ స్టాంప్ కార్డు మీరు ఎట్లా కొన్నా మీ కొనుగోలు ముందు గ్రామంలో ఉన్న మార్పుల రిజిస్టర్ లో నమోదు చేసేవాళ్ళు. ఆ మార్పుల రిజిస్టర్ అమెండ్ చేసినప్పుడు ప్రతిసారి జమాబందీ జరిగినప్పుడు ఎవరైతే తహసీల్దార్ జమాబందీ ఆఫీస్కి వెళ్తారో ఏ విధంగా వచ్చినా ఎంక్వైరీ చేసి ఆర్ఓఆర్కి నమోదు చేసే వాళ్ళు, పాస్బుక్ ఇచ్చేవాళ్ళు. కానీ 89లో ఎప్పుడైతే ఈ కొత్త ఆర్ఓ చట్టం వచ్చిందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే తప్ప పాస్బుక్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ విషయంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల అసెంబ్లీలో కొంత గొడవ చేస్తే 89లోనే ఈ ఆర్ఓ చట్టం అమెండ్ చేసి కొత్తగా సెక్షన్ 5A అని యాడ్ చేశారు. అప్పుడు ఏమన్నారంటే 1989 నాటికి ఎవరైతే సాదాబాయి నామా కొంటారో వాళ్ళ వరకే రెగ్యులేట్ చేసే అవకాశం మొదట్లో ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ 89 మొదట్లో. దాని తర్వాత మళ్ళీ ఇంకా కాలేదని కట్ ఆఫ్ డేట్ ని పొడిగించి 2000 డిసెంబర్ 31 కట్ ఆఫ్ డేట్ మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో సాదాబాయి నామా చేసేటప్పుడు కట్ ఆఫ్ డేట్ మళ్ళీ 2000 నుంచి 2014 మార్చారు. సో ఇప్పుడు మనం 1989 నుంచి ఇది చేసుకుంటూనే వస్తున్నాం. తెలంగాణ ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా మొన్న కూడా డేట్ ఇచ్చారు, ఎక్స్టెండ్ చేశారు. అక్కడ కూడా ఎక్కడెక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో, లిటరసీ తక్కువ ఉందో, ల్యాండ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయో, సాధారణంగా కొనుగోలు అమ్మకాలంతా నోటి మాటతోటి మీకు వింటే ఆశ్చర్యం అవుతుంది. కొన్ని కోర్టు కేసులు ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటంటే సిగరెట్ ప్యాకెట్ వెనకాల, అగ్గిపెట్టె వెనకాల సీల్ రాసుకున్నారు. అగ్గిపెట్టె వెనకాల సిగరెట్ ప్యాకెట్ వెనకాల కూడా భూమి. ఒక దాంట్లో నేను రీసెంట్ గా చూసింది, సిగరెట్ ప్యాకెట్ వెనకాల 16 ఎకరాల అమ్మకాలు కొనుగోలు. సిగరెట్ ప్యాకెట్ వెనకాల రాశారా? సిగరెట్ ప్యాకెట్ వెనకాల అంటే అప్పటిదాకా ఓరల్ కదా ఎవిడెన్స్, ఎక్కడికి పోతుంది, డబ్బులు ఇస్తారు, మనమే కాస్తులో ఉన్నాం కదా అని ఒక ఇది ఉంటది. అంటే ఇప్పుడు ఆయనకి 10 ఎకరాలు సాదాబాయి నామా కింద ఉందనుకుందాము, అందులో 5 ఎకరాలు చేస్తారా? అట్లుండదా? అట్లా లేదు. అంటే రూల్ ప్రకారం అయితే బిలో 5 acres చిన్న కార్ అయితే ఉండాలి, చిన్న సన్నకారు అయితే ఉంటే. లేదు అంటే కోర్టు ద్వారా ఎప్పటికీ అవకాశం ఉంటుంది, అడ్వాన్స్ పొజిషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ద్వారా రావు గారు ఇంకొక రిక్వెస్ట్ రైతులందరూ కూడా ఏంటంటే, ఈ సాదాబాయి మాటికి రాదు. మీరు ఎప్పుడైతే భూమి కొంటారో 4 రూపాయలు ఖర్చు అయినా రిజిస్టర్ చేసుకోవటమే సేఫ్. అంతే, ఇప్పటి పరిస్థితులు కాదు కదా. ఒకప్పుడు ల్యాండ్ వాల్యూ అందులో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు అమ్మకానికో దేనికన్నా ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. లోన్లు కూడా వస్తాయి కదా, అన్ని రకాలుగా. ఇంకోటి ఏంటంటే, నేను ఒక 10 ఏళ్ల క్రితం పరిస్థితి మీకు భూమి ఉంటే చాలా కాగితంతో పని ఉండేది కాదు. కానీ ఈ రోజున భూమి లేకపోయినా కాగితం ఉంటే చాలనే పరిస్థితికి వచ్చినాం. అంతే, కాగితాల ఇంపార్టెన్స్ అంటూ పెరిగింది కాబట్టి కొంత రైతులు జాగ్రత్త తీసుకోవడం మంచిది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది భూభారతి చట్టంలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసిన భూమి సునీల్ గారి యొక్క అభిప్రాయం. సో ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మీ భూమిని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం మీకు దొరికింది. మంచి మూవ్ ఇది. ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అన్నది మంచి మూవ్. అసలు యాక్చువల్గా ప్రభుత్వం చేయదలుచుకుంటే ఎవరైతే జెన్యూన్గా ఈ సాదాబాయి నామాల కింద పేద రైతులు ఉంటారో అంతా పేద రైతులే కదా, అవసరమైతే రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇది కూడా మాఫీ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినా కూడా బాగుంటుంది, తప్పులేదు పాపం. ఎందుకంటే చిన్న రైతులు కదండి, ఇప్పుడు మళ్ళీ ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ వాల్యూ ప్రకారం వల్ల వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది డబ్బులు. ప్రభుత్వం ఆలోచించాలి. చాలా చిన్నవే కదా, ఎంత ఖర్చు అవుతుంది మహా అయితే? మీకు ఖర్చు అయ్యేదేముంది,
వచ్చే ఖజానాకు కొంత ఇదవుతుంది. సో వాళ్ళకి అవి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా.